భార్గవాక్య తపస్వీష భావన భావితాత్మనే అక్షయ తీర తీరస్థాయ భార్గవయాస్తు మంగళం. భార్గవుడు అంటే పరశురాముడు అని పేరు. ఆయన వారి త్రేతాయుగంలో ధర్మ సంస్థాపన కోసమే, అంటే అధర్మంగా ఉన్న రాజును క్షత్రియులను పోటాపడి పడాలంటే ఒక మహా నరసింహ శక్తి కావాలి. ఆ నరసింహ క్షత్రి ఆ శక్తి కోసం ఈ క్షేత్రంలోకి వచ్చి కింద ఉన్నటువంటి అక్షయ తీర్థం అంటారు కోనేరు, అక్కడ నిత్య అనుష్ఠానం చేసుకుంటూ స్వామి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. నరసింహస్వామి పరశురాముడికి దర్శనం ఇస్తారు. సాధారణంగా ఎలా దర్శనం ఇస్తారో అది మనకు తెలియదు అంతవరకు. తర్వాత ఈయన వేరుకున్నారంటే ఇలా కాదు, పరశురాముడు అంటేనే ప్రచండం ఉగ్రం, నాకు కావాల్సింది ఇలా కాదు అలా కాదు, ప్రచండం కావాలి. అంటే తేజస్సు సంపదతో నువ్వు హిరణ్యకశ్యపుని కృతజ్ఞతను ఎలా సంహరించినావో అలానే ప్రచండమైన రూపం, సహస్ర తేజ రూపము, ఇంకా 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 ఎలా ఉన్నారు, ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం అనే భీషణంగా ఉన్నటువంటి నరసింహస్వామి హిరణ్య సంహారం మాదిరి నాకు దర్శనం కావాలి. సరే, అలానే నరసింహస్వామి హిరణ్యకశ్యపు సంహారం మాదిరి చక్రహస్తం శంఖకస్తం ధరించి హిరణ్యకశ్యపుని మడిలో పెట్టేసుకొని సంహరించిన రీతిగా ఇక్కడ దర్శనమిస్తారు. ఈ యొక్క ఉగ్రరూపం దర్శనించిన తర్వాత పరశురాముడు మళ్ళీ ఒక చిన్న మనవి చేసుకుంటాడు, ఈ ఉగ్రాన్ని నాకు ఇవ్వగలరా, ఎందుకు ఏం చేస్తున్నాను, ఈ ఉగ్రం నాది, ఇలా ఉన్నాను ప్రచండంగా ఉండి ఉగ్రం చాలా ఎక్కువ అయిపోయింది నీకెందుకు అన్నప్పుడు, లేదు ధర్మాన్ని స్థాపనం చేయడానికి భూమండలం వెళ్తున్నాను, భూమండల ప్రదక్షిణకు వెళ్తున్నాను, అక్కడ ఏ రాజు అయినా సరే పెద్ద గొప్ప శక్తివంతులుగా ఉంటారు, అప్పుడు నీ శక్తి ముందు సన్నగిలిపోతుంది, తగ్గిపోతుంది, అందువల్ల దానికోసం వచ్చాను స్వామి అని చెప్తుంది. ఆయన ఉగ్ర రూపాన్ని అంతా ఆయనకి ఇచ్చేస్తారు. ప్రచండమైన తేజస్తో పరశురాముల వారికి భీకరంగా భూమండలం ప్రదక్షిణ చేసి అధర్మంగా పరిపాలిస్తున్న క్షత్రియుని సంహరించి ధర్మాన్ని స్థాపితం చేసి తిరిగి క్షేత్రానికి వచ్చి అక్షయ తీర్థాన్ని కింద ఉన్నటువంటి అక్షయ తీర్థం తన అంకుశాన్ని శుద్ధి చేసుకుని ఆ యొక్క ఉగ్ర రూపాన్ని స్వామి సమర్పించి వెళ్ళిన క్షేత్రమే పరశురాముడికి అనుగ్రహిస్తారు. కాబట్టి ఆ పరశురాముల వారి పేరు భార్గవుడు అని పేరు. ఈయన పేరు భార్గవ నరసింహస్వామిగా కొనియాడు. ఇక్కడ సూర్యగ్రహానికి అధిపతి, అంటే అలాంటి తేజస్సు ఒకసారి ఇక్కడ జ్వాలా సన్నిధానంలో హిరణ్య సంహారంలో అయిపోయింది. అలాంటి తేజస్సు తను కోరుకున్నాడు కాబట్టి సూర్యగ్రహానికి అధిపతిగా మెచ్చింది. ఇక్కడ దర్శించిన వారికి శత్రుదోషాలు, భయదోషాలు, గ్రహదోషాలు, సూర్యగ్రహ దోష పరిహారంగా ఉంటారు. ఇక్కడ నరసింహస్వామి వారి పేరు భార్గవ నరసింహ. భార్గవ నరసింహస్వామికి